స్టార్ట్ చేసిమంటారమ్మా? ఉమ్. స్టార్ట్ చేసిమంటారా? శుష్క వేదాంత తమో భాస్కరం పార్ట్ 2 అని అంతే. అలాగే అమ్మా. ఓం నమో సద్గురుభ్యో నమః. ఈరోజు ఆదివారము ఆగస్టు 24, 2025 శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం నుంచి నంబర్ 2 శుష్క వేదాంత తమో భాస్కరం నంబర్ 2 అనే గ్రంథం నుంచి లక్ష్మీ మండలిక మేడం గారు మనకి ఆ, చదివి జ్ఞానాన్ని అందిస్తారు. మన అందరం కూడా విందాం. థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి వేద నంబర్ 37 కదా, తెలీదా? అమ్మా. ఉమ్. ఇప్పుడు కఠోపనిషత్తులో గల సమ్య జ్ఞానం కొంచెం చెప్పేదా. ఏకో వసి సర్వభూత అంతరాత్మా ఏకం రూపం బహుదా యః కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఏకుడై అనగా అద్వితీయుడై చరాచర భూతములన్నింటినీ స్వాధీనములో నుంచిన వాడైన ఏ యొక్క సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడు గలడో అట్టి జగదీశ్వరుడు ఏకుడైనను అనేక రూపము గల వలె చేసినను అట్టి ఈశ్వరుని ఆత్మస్థితినిగా ఏ పరిశుద్ధాత్ములై సూక్ష్మబుద్ధి గల ధీరులు చూచుచుందురో వారు శాశ్వతమైన సుఖమును పొందగలుగుతారు. అట్లు సర్వాంతరాత్మయకు దైవముని ఏకభావముతో చూడజాలని వేదబుద్ధి గలవారు శాశ్వతమైన దైవ సుఖము నొందజాలక నస్వరమగు సంసార సుఖమును పొందుదే గాని నిత్య శాంతి నొందనేరరు. అది అంటే ఏకాత్మ భావంతో ఎవరికైతే అది అలాగ చూడగలుగుతారో వాళ్లే అసలైనటువంటి ఆనందాన్ని పొందగలరు. మిగతా వాళ్ళు ఈ ప్రాపంచిక సుఖాలు పొందినా నిజమైన శాశ్వతమైనటువంటి శాంతిని పొందలేరు. నిత్యో నిత్యానాం చేతనశ్చోతనానాం నేకో బహూనాం యో విదదాతి కామాన్ అనాత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. అంటే ఇది కూడా భగవద్గీతదే. అంటే పదార్థములన్నిటిలోనూ చేతన స్వరూపుడుగా నుండి వాడును ఏకుడుగా నుండి పదార్థముల వాడైనను ప్రాణికోట్ల బహువిధములకు కర్మములకు వివిధములకు ఫలమును కలగచేయువాడును అగునే అగు నే యొక్క సర్వేశ్వరుడు గలడో అట్టి ఈశ్వరుని శ్రవణ మనన నిధి ధ్యాసలచే నిర్మల జ్ఞానము గల ఏ మహాత్ములు తమ ఆత్మస్థుడై ఉండినట్లు దర్శింతురో అట్టి వారికి మాత్రమే ప్రకృతి యొక్క చలనము లేని శాశ్వతమైన ఆత్మశాంతి కలుగును. అట్లు చేయక మలిన హృదయులై ప్రాణికోట్ల నామరూపముల మాత్రము చూచి వేరువేరు బుద్ధితో వర్తించువారు అట్టి శాశ్వతమైన శాంతి నొందక నస్వరమైన సంసారములోనే పడియుందురు. ఇట్టి ఉపనిషత్ మంత్రము చేతను ఆత్మైక్యము గల వారికి మాత్రమే నిత్య సుఖము లభింపగలదని తెలియదగినది. అట్లైన నానా విధములకు రూప రస గుణములతో కనిపించడు ఈ జగత్తులో ఏలాగున ఏకత్వం సిద్ధింప గలుగునని శంకించు వారికి ఈ క్రింద సమాధానం చెప్పబడుచున్నది. అంటే ఇన్ని రకాలుగా ఉన్న ఈ జగత్తులో ఏకాత్మ భావంతో ఎవడైతే చూడగలడో అతడే అసలైన శాంతిని సుఖాన్ని పొందగలడు. మిగతా వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే వాళ్ళు శ్రవణ మనన నిధి ధ్యాసలతో కనిపించే ఈ జగత్తులో ఏకత్వాన్ని చూడగలగడం. అది ఎలాగా అంటే అగ్నిర్యధైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఎలాగున శుక్ల కృష్ణ నీల పీతాది ధాతువులను అనుసరించి ప్రకాశించినప్పుడు వివిధ రూపములుగా కనిపించినను అగ్ని ఏకరూపమై ఉండును. అంటే ఇన్ని రకాల రంగుల్లో ఉన్న అగ్ని ఒకటే. అలాగే ఆత్మ అనేక భూతములలో వ్యాపించి ఉండుటచే నామరూపములతో కూడిన
బాహ్య దృష్టికి భిన్నముగా కానిపించినను అంతరాత్మతో ఐక్యపరచి పరిశోధన సలుపు వారికి ఏకరూపముగా కనిపించును. దృష్టాంతమునకు ఎలక్ట్రిక్ విద్యుత్ శక్తి తంతులలో అమర్చబడిన యంత్రములు అనేక విధములుగాను అనేక కార్యములు చేయనివి గాను చిన్నవి గాను పెద్దవి గాను, అలాగే దీపము ఎరుపు పసుపు నీలవర్ణములలో చిన్నదిగా నీలవర్ణములతో చిన్నదిగాను పెద్దదిగాను కానిపించినను వారి అన్నింటిలోనూ విద్యుత్ శక్తి ఎలాగనో ఒకే విధముగా ఉండునో అదే రీతిగా దేహములకును మన కృత్యములకును భిన్నముగా కానిపించినను అభిన్నుడై వెలుగుచుండు సర్వేశ్వరుడొక్కడే అని గ్రహించవలెను. ఇట్టి దృష్టియే అంతర దృష్టి అనియు నామరూపములతో కూడి గుణకర్మములను చూచెడు దృష్టి బాహ్య దృష్టి అనియు గ్రహించవలను. అంతేగాక ఎల్లప్పుడూ స్వస్వరూపానంద సంధానంలో అమరిన దృష్టి అయి ఉండియు బాహ్య భేదములచే బాధ నొందెడు దృష్టి దృశ్య దృష్టియే గాని దివ్య దృష్టి అయి ఉండియు బాహ్య భేదములచే బాధ నొందెడు దృష్టి దృశ్య దృష్టియే గాని దివ్య దృష్టి కాజాలదు. మరియు అనేకత్వములో ఏకత్వము కనుగొనుడి ఈ క్రింది శ్లోకమును ఎల్లరూ పఠించుచుందురు. అంటే ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిసిటీ ఒక్కటే కానీ వేరు వేరు, ఒక దగ్గర బల్బుగా, ఇంకొక దగ్గర ఫ్యానుగా, మరొక దగ్గర మోటారుగా, ఇన్నిటిలో పనిచేస్తున్న దాంట్లో ఉన్న ఒక్క ఎలక్ట్రిసిటీని ఎలా అయితే చూస్తున్నామో రకరకాలుగా ఉన్న మనుష్యులలో రూపనామ భేదాలతో, రూపం వేరేగా ఉంటుంది, నామం వేరేగా ఉంటుంది, స్వభావం వేరేగా ఉంటుంది, అయినా వాళ్ళలో ఉన్న ఒకే ఒక ఏకత్వాన్ని చూడగలగడమే నిజమైన దృష్టి. అలాంటి సాధన చేసిన వాళ్ళకే ఆ ఏకత్వానుభూతిని వాళ్ళు పొందగలరు. అంతేగాని మిగతా వాళ్ళు ప్రాపంచికమైన మైండ్ తో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పరమశాంతి ఎప్పుడూ రాదు. ఏవో ప్రాపంచిక సుఖాలు వస్తే రావచ్చు, కానీ వాటి అసలైనటువంటి అనంతమైనటువంటి ఆనందం, ప్రేమ, ఆ రకమైన ఏకత్వానుభూతి వాళ్ళకి రాదు. ఇలాంటి దృశ్యాన్ని పట్టుకుని, అలాగే పంచదార ఒకటే అయినా బొమ్మలు వేరేగా ఉంటాయి, కానీ పంచదారే ఉందని చూడడం అన్నది ఏకదృష్టి. అలాగే ఇన్ని రకాలుగా ఉన్న జగత్తులో వృక్షాలు, రాళ్ళు, కొండలు, సముద్రాలు, వీటన్నిటిలో ఉన్నది ఒకే ఒక ఏకతత్వం అనేది చూడగలగడమే నిజమైన దృష్టి. అది చెప్తున్నారు. మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుధేను జాతం ఏక పరాత్మా బహుదేహవర్తి. అంటే మట్టి ఒక్కటే, పాత్రలు అనేక, బంగారం ఒకటే కానీ భూషణాలు అనేక రూపంలో చేస్తారు. క్షీరం ఒక్కటే, గోవులు శుక్ల కృష్ణ రక్త వర్ణములతో కూడినవి. అంటే గోవులు ఎలాంటి రంగులో ఉన్నా వాటి యొక్క పాలు ఒకే రకంగా ఉంటాయి. అదే రీతిగా మానవులు అనేక విధములుగా ఉన్నా వాళ్ళందరిలోనూ పెరుగుచుండే దైవ వస్తువు ఒకే విధముగానే ఉండునని తలంచాలి. మరియు అనేక పాత్రల్లో ప్రతిబింబించి ఉండే సూర్య ప్రతిబింబం ఎటువంటిదో అలాగనే నామరూప గుణగణములలో అనేక విధములుగా కానుపించు ప్రాణికోట్లు హృదయాంతరాళాల్లో ప్రకాశించుండే సర్వేశ్వరుడు ఒక్కడని కలిగడి జ్ఞానమే ఆత్మజ్ఞానమగును. అది అంటే ఎన్ని రకాల స్వభావాలతో ఉన్న వీళ్ళందరిలో ప్రకాశించే జ్ఞానం ఒక్కటే, అదే ఆత్మజ్ఞానం అని మనం ఎప్పుడైతే ఏకాత్మ దృష్టితో చూస్తామో అదే నిజమైన జ్ఞానం. దేహేంద్రియాది గుణకర్మములకు సంబంధించిన వాటిపై మాత్రము ఆధారపడి కలిగడి జ్ఞానం అజ్ఞానమగునే గాని సుజ్ఞానం కాజాలు. వాళ్ళ స్వభావం ఇలాగండి, వీళ్ళు ఇలాంటి వాళ్ళండి, ఇవన్నిటిలో వెనకాల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని చూడగలగడమే ఏకాత్మ భావం. తంతు మాత్రో భవేదేవా పటో యద్వద్ విచారతః ఆత్మతన్మాత్రమే వేదం తద్వద్విశ్వం విచారితం. అంటే ఇక్కడ మనకి ఎంత ముఖ్యమైన విషయం చెప్తున్నారో చూడండి. ఇది చాలా అసలు నిజానికి అనుభవంలోకి వస్తే మనం గట్టిగా దీన్ని గాని ఈ జ్ఞానాన్ని ఎక్కించుకుంటే ఇది చాలా ముఖ్యమైన జ్ఞానం. ఎన్ని రూపాలలో, ఎన్ని విభేదాలతో, మన మీద ద్వేషంతో ఉన్న వాళ్ళలో కూడా ఒకే ఆత్మతత్వాన్ని చూడగలగడమే నిజమైన ఆత్మదృష్టి.
అది సత్యం. మనం వేరు వీళ్ళు వీళ్ళు పరాయి అనే భావంలో చూస్తే అది ఎప్పటికీ కూడా మనం ప్రాపంచికమైన దృష్టిలోనే ఉంటాం తప్ప తరించే స్థితి రాదు. ఆత్మజ్ఞానం ఏకాత్మ దృష్టి ఎప్పటికీ రాదు. అందుకోసమే ఈ పూజలు ఇవి అవనేవి మనకి ప్రాపంచిక సుఖాలు ఏవైనా అంటే అదేనా వస్తాయని గ్యారంటీ లేదు. వస్తే రావచ్చేమో కానీ నిజమైన ఆత్మజ్ఞానానికి మాత్రం అవి ఎక్కడా పనికిరావు. ఆత్మజ్ఞానం అన్నది అంతర్గతంగా అవగాహన చేసుకుని అంతటా అలా పర్వతాల్లో, ఆ సముద్రంలో, ఈ మట్టిలో, ఈ మనుషుల్లో, ఆ జంతువుల్లో, ఆ వృక్షాల్లో ఉన్నది ఒకే ఒక ఆత్మతత్వం అని ఆ రూపాల వెనకాల స్వభావాల వెనకాల ఉన్నదాన్ని చూడగలగడమే నిజమైనటువంటి ఆత్మతత్వం, ఆత్మదృష్టి. ఇది చాలా ముఖ్యమండి. ఇది చూడడానికి మనం ఏ పూజలు చేస్తే చూడగలం, ఏ తీర్థాలకు వెళ్ళిపోతే చూడగలం. మనలోంచి అది మన హృదయంలోంచి మనకి అది హృదయ శుద్ధి జరుగుతున్న కొద్దీ మనస్సులో అన్ని ఇంద్రియ మనోనిగ్రహాలు ఎప్పుడైతే వస్తాయో, ఇంద్రియాలు పారిపోతూ ఉంటే వాటిని పట్టుకోవడమే మన పని, మనస్సు పారిపోతూ ఉంటే లాగడమే మన పని. ఈ సంఘర్షణలోనే జీవితం అయిపోతుంది. అంతేగాని అవన్నిటి యొక్క నిగ్రహం ఉన్నప్పుడు మనకి అంతర్గతంగా ఈ ప్రాపంచిక సుఖాలు ఏమీ కాదని తెలిసిన తర్వాత ఇంతమంది మన శత్రువుల్లో కూడా ఉన్నది ఆ పరమాత్మ తత్వమే అని చూడగలిగినప్పుడు అది ఏకాత్మ దృష్టి. అదే మనం పొందాల్సింది. అందుకే అష్టావక్ర మునీంద్రుడు జనకుడికి సమరస జ్ఞానము బోధించినప్పుడు ఈ శ్లోకాన్ని ఉదాహరించారు. వస్త్రములపై గల రంగులు పొట్టిది, పొడుగుగా నుండునది, దళముగా నుండునది, మృదువైనది, ఇక చొక్కాయి, షరాయి, కుళ్ళాయి మొదలైన వాటిలో దృష్టి నుంచిన అనేకత్వమే కనిపించును. కాని వాటి అన్నింటికి కారణము సూత్రములో అనగా దారములో గాని దూదిలో గాని దృష్టి వస్తే ఏకత్వం కనుగొనవచ్చును. ఇది కూడా మంచి ఉదాహరణే. అంటే ఆ వస్త్రాల రంగులు ఇలా ఉన్నాయి, దళసరగా ఉంది అని, కానీ ఇవన్నీ కూడా అంటే అప్పటికి ఇంకా కెమికల్స్ తో కాకుండా గనక ఇవన్నిటికీ వెనకాల దూది ఒక్కటే సుమా. రంగులు వేరైనా, డిజైన్లు వేరైనా, దళసరులు వేరైనా ఉన్నదొక్క దూదే అని చూడగలగడమే. ఎలా అయితే చూస్తున్నామో అలాగే ఎన్ని స్వభావాలు, మనకి నచ్చిన స్వభావం, నచ్చని స్వభావాలు, మిత్రులు, శత్రువులు, అందరిలో ఉన్నది ఒక్క పరమాత్ముడే. ఒక్క మనుషుల్లోనే కాదు, జంతువులలో, వృక్షాలలో, సముద్రాలలో, పర్వతాలలో, నదులలో ఉన్నది ఒకే ఒక ఏకాత్మతత్వం అని గ్రహించగలగడమే ఆ ఏకాత్మ స్థితి. మరియు అష్టావక్ర మునీంద్రుడు ఆ విధంగా అంటే చెప్పాడనమాట ఈ జ్ఞానాన్ని. ఎగ్జాంపుల్ గా మనం వేసుకునే బట్టల వెనకాల ఉన్నటువంటి పత్తి ఒక్కటే సుమా, ఇవన్నీ వేరైనా ఇదే ఏకాత్మ భావం. మనుషులు సాధించాల్సింది ఏకాత్మ భావమే గాని పూజలు చేసి ఇహలోక ఫలితాల కోసం మనం వెంపర్లాడితే అవే మిగిలిపోతాయి గాని అసలైన ఆత్మతత్వాన్ని మనం పొందలేం. అందుకే ఆత్మతత్వం పొందాలన్న తపన ఏ కొద్ది మందికో వస్తుంది. మిగతా వాళ్ళందరూ బాహ్య సుఖాల కోసమే తప్పిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఏకాత్మ స్థితికి రాలేదు. ముందుగా చెప్పబడిన విషయములచే అనేకత్వములో ఏకత్వము కనుగొనగలిగింది. ఇప్పుడు ప్రపంచములో అవతరించిన సర్వమతాచార్యులు చర్యలోకి మనస్సుని కొంచెం ప్రవేశపెట్టి విచారించితిమేని వారందరూ తమ జీవితమును జీవకోట్ల ఆత్మబోధ కొరకే వినియోగపరిచి ఉండిరని గోచరించును. అంతేగాక మన పూర్వీక ఋషులు, యోగీశ్వరులు, సిద్ధ పురుషులు ప్రపంచములో గాక జనుల ఆత్మోద్బోధన కొరకు కదా ఇన్ని ఉపనిషత్తులు, యోగ శాస్త్రములు, వేదాంత గ్రంథములు, వైద్య శాస్త్రములు, వ్యాకరణ పురాణములు రాసి జనులకు బోధించిరి. అలాగే శ్రీ జగద్గురు దివ్య జీవితం శంకర భగవత్పాదాచార్యులు 32 సంవత్సరములు జీవించిన తన దివ్య జీవితములో భరతఖండమంతయు తిరిగి సద్బోధలు గరిపి అనేక గ్రంథములు రచించి అనేక మఠములను స్థాపించిన విషయము తలంచినచో ఎవరి హృదయము నీరుగా కరుగక మానదు. అట్టి దివ్య పురుషుల సంప్రదాయములో చేరిన మనము లోకపావన కార్యము ఏమి చేయుచున్నాము? అదే రీతిగా అంటే 32 సంవత్సరాలు జీవించిన ఆయన అనేక గ్రంథాలు రాశారు, అనేకమైనటువంటి పీఠములు స్థాపించారు. దేశమంతా తిరిగి ఆయన ఆ అద్వైతాన్ని అంటే ఎంత ఇదిగా బోధపరిచారంటే అది మనందరికీ ఈనాడికి కూడా ఆ అద్వైత స్థితి అంత తక్కువ వయసులో
ఆయన చేయగలిగారు. ఆనాడు ఏరోప్లేన్స్ ఏమీ లేవు. అయినా సరే ఆయన పాదయాత్ర చేసి అలాంటి దివ్య పురుషుల్ని తలుచుకుంటే మన హృదయం ఏమవుతుంది, మనం ఏం చేస్తున్నాం అని. అదే రీతిగా శ్రీ రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, కృష్ణ చైతన్యులు, దయానంద సరస్వతి స్వాముల వారు, రాజా రామ్మోహన రాయ్ గారు, భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానంద స్వాములు, రామతీర్థులు మొదలైన మహాపురుషులందరూ వారి యొక్క జీవితాన్ని పుణ్య కర్మానుష్ఠానములో వినియోగపరిచి లోకోద్ధరణములో ప్రయత్నించలేదా అంటే ఈ వీళ్ళందరూ కూడా మానవులకి ఇప్పుడు ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని వేదాలు, ఇవన్నీ ఎందుకు? ఆ ఏకాత్మ భావాన్ని పెంపొందించడానికే అప్పటి నుంచి ఇవన్నీ వస్తున్నాయి. ఎంతైనా మనుష్యులకు ఆ ఉత్సాహం ఉంటేనే కాని అటువైపు చూడండి, పూజలు పట్టుకుని వేలాడతారు, పూజ చేయకపోతే ఏమిటో నష్టం అనుకుంటారు, అసలైనటువంటి జీవిత లక్ష్యాన్ని వదిలేస్తున్నారు. అది మనుషులు ఎవరూ గ్రహించట్లేదు. ఏకాత్మ భావం కంటే గొప్పది ఏమీ లేదు. మనం సాధించాల్సింది అది ఒక్కటే. కానీ అయ్యయ్యో వాళ్ళక్కడే దర్శనం చేయకపోతే ఆ దేవుడు ఏమనుకుంటాడు, ఈ దేవుడు ఏమనుకుంటాడు, ఇలాంటి సంకుచిత స్వభావాలతో జీవితం అంతా నింపేసుకుని సంకుచితమైన పనులు చేస్తూ జీవితాన్ని గడిపిస్తున్నాం. కానీ వీళ్ళందరూ ఎంతలాగా అందరికీ ఆ అనంతమైన అద్వైత స్థితి రావాలని ప్రయత్నించేవన్నది వాళ్ళ జీవితాలన్నీ త్యాగం చేశారు. అంటే త్యాగం అని అంటే జీవితాల్లో ఆ విధంగానే వాళ్ళు వినియోగించారు. శ్రీ వివేకానంద స్వాములు, రామతీర్థులు మొదలైన మహాపురుషులందరూ వారి యొక్క జీవితాన్ని పుణ్య కర్మానుష్ఠానంలో వినియోగపరిచి లోకోద్ధారణలో ప్రయత్నించలేదా? అదే రీతిగా బుద్ధదేవుడు, మహమ్మద్ నబీ, శ్రీ యేసుక్రీస్తు దేవుడు మొదలైన వారి అమోఘ ప్రయత్నము లోకోద్ధారకముగా వినియోగపరిచితే కదా ప్రపంచమంతటా ఇంత దివ్యత్వం కలుగుటకైన కారణమైనది. అట్టి వారి శిష్యులను వారి గురువులు అనుష్ఠించిన దివ్య చరణ గమన పద్ధతిలో జీవితమంతయు వినియోగపరిచింది. ఇది గదా నిజమైన గురుపాద శుశ్రూష. అంటే గురువుకి సేవ చేయాలంటే గురువు శరీరం గురువు కాదు. ఆ విధంగా గురువు చెప్పిన దాన్ని అంతటా మనం అది తెలుసుకుని అదే దాన్ని నాలుగు వైపులా ప్రచారం చేయడమే నిజమైన శుశ్రూష. గురువుల యొక్క దివ్య భావంను కనుగొని అట్టి కార్యములో ప్రయత్నించుట కదా భావ శుశ్రూష అనంతగుడు. అదండి అంటే నిజమైన సేవ. అంటే గురువు చెప్పినది చెయ్యడమే నిజమైన సేవ. గాని గురువు శరీరమే గురువు అని గురువు కాళ్ళు పట్టడమే సేవ కాదు. అది మనం తెలియక అనుకుంటాం. గురువు ఏం చెప్తే దాన్ని ఆచరించి చూపించి నలుగురికి ఆ జ్ఞానాన్ని అందించడమే నిజమైన సేవ. అసలైన గురువు దానికే ఆనందిస్తాడు. గాని తనకి వ్యక్తిగతంగా ఏం చేశారన్నది ఉండదు గురువులకి. మనం అనుకుంటాం మనం శరీరం గనక వాళ్ళు అలా భావిస్తున్నారు. కానీ గురువులకు శరీర భావం ఉండదు కదా. అది అధిగమించారు గనకే ఏకాత్మ భావం వచ్చింది వాళ్ళు. శ్రీ బుద్ధ, శ్రీ యేసు, శ్రీ మహమ్మద్ నబీ మొదలైన ప్రవక్తలందరూ వారి జీవిత దశలో వారి మతమును జనులకు బోధించుటే శిష్యులు చేయవలసిన ధర్మమని బోధించిరే గాని లోకులకు ధర్మతత్వం బోధింపక స్వకుక్షిపూరితులై లోకులు చేయుచుండు నిందలకును అవమానములకును బాధలకును భయపడి భీరులై ఉండుటయే సన్యాసుల ధర్మమని చెప్పినట్లు ఎచటైనా ఒక్క శబ్దమైన కనపడునా? అంటే వాళ్ళు ఇలా కామెంట్ చేస్తున్నారు, దీనికి ఇలా భయపడాలి అనేది ఎక్కడా మనకు కనబడదు. ఆహా, అట్టి దివ్య మార్గమునకు ఇప్పుడు సామాన్య జనులకు గల అభిప్రాయమునకు ఎంత భేదము కలిగినది. ద్విజులకు సంతానోత్పత్తి దేని కొరకు ఉండవలైనని శాస్త్రములలో చూచిన స్వశాఖావేదమును నిలబెట్టుటకును అగ్నిహోత్రాది కర్మలు చెడకుండా సంరక్షించుటకును పరంపరగా వచ్చుచుండు సనాతన ధర్మమును సంరక్షించుటకు మాత్రమని గోచరించుచున్నది. అందుకండి సంసారం అంటే ఎందుకని వీళ్ళు ఆ అంటే పిల్లల్ని కనాలి అంటే ఆ అగ్నిహోత్రాది కర్మల్ని చెడకుండా ఉండాలి. అలాగే ఈ వేదాలు శాస్త్రాల్లో చూచిన స్వశాఖ వేదమును నిలబెట్టడానికి, అదేవిధంగా సనాతన ధర్మాన్ని సంరక్షించడానికి మాత్రమే సంతానోత్పత్తి. కావుననే గాయత్ర్యాది మంత్రమును పితృముఖము నుండి ఉపదేశము ఇప్పటికి పొందుచుండు విషయమై ఉన్నది. అదే రీతిగా మహాత్ములు పరంపరగా వచ్చుచుండు
బ్రహ్మజ్ఞానము చెడనీయక సంరక్షించుటయు ఆశ్రమ ధర్మములకు భంగము కలుగక నెలకొల్పుటకు ప్రయత్నించుటయు ముఖ్య ధర్మమై ఉన్నది. సాధువులకు దీనికన్నా శ్రేష్టమైన ధర్మం మరొకటి లేదు. అట్లు చేయని వారు గురు ఆజ్ఞను ఉల్లంఘించిన వారే అగుదురు. నైమిసారణ్యములో సౌనకాది మహర్షులందరూ ఇట్టి దైవిక జ్ఞానమును జనులకు బోధించుట కొరకు యజ్ఞమనే నెపముతో ద్వాదశాబ్ద మహాసత్రమును చేసి శ్రీ సూత మహర్షిచే అష్టాదశ పురాణములు వినిరి. ఇప్పుడు హరిద్వారము, ప్రయాగ, పంచవటి, నాసికాది స్థలములలో 12 సంవత్సరములకొక్క తూరి జరుగుచుండు కుంభమేళ యొక్క రహస్యం ఇదే అని అట్టి కాలములో అచ్చోటకు దర్శించిన వారందరికీ తోపక మానదు. అలాంటి స్థలములలో సుమారు 3 మాసముల వరకు అనేక ఆశ్రమములను మహాత్ములు ఏర్పాటు చేసుకుని ధర్మతత్వమును బోధించుచుందురు. వారికి కావలసిన సదుపాయములన్నీ రాజులను, ధార్మికులను, గృహస్థులను సమకూర్చుచుందురు. అట్టి దివ్య భావం ఇప్పుడు మన దేశంలో లేనందుచే కొత్తగా అట్టి కార్యములు చేయువారికి ఆశ్రమ పద్ధతులను ఏర్పాటు చేసుకుని ధర్మరహస్యమును బోధించు వారికి మొట్టమొదట కొన్ని ఇబ్బందులు కలగవచ్చును. అయినను దీని వల్ల కలిగేది ప్రయోజనం సామాన్య జనులకు గోచరించు వరకు మాత్రమే. ఆకాశము మండలమున వర్షాకాలపు మేఘం వలె వీరి హృదయాకాశమున అట్టి సంశయ గ్రస్త ప్రచండ భాస్కరుడు ప్రకాశించినట్లు వీరికి దీని యొక్క పరమతత్వము తెలియక మానదు. అందుకని చూసారా, ఈ పుష్కరాలు ఇవన్నీ వెళ్ళడం దేనికి అంటే అక్కడ మహాత్ములు చెప్పేటటువంటి బోధన తెలుసుకుని జ్ఞానవంతులు అవ్వడానికి. మనం ఏం చేస్తాం, వాళ్ళని పట్టించుకో. సామాన్యులకు గోచరించు వరకు మాత్రమే ఆకాశ మండలమున వర్షాకాలపు మేఘం వలె వీరు హృదయాకాశము నాటి సంశయగ్రస్త సంకల్ప భావ కళంకములుండునే గాని శరత్ హేమంతాది కాలములలో శుభ్ర ఆకాశములో ప్రచండ భాస్కరుడు ప్రకాశించినట్లు వీరికి దీని యొక్క పరమతత్వము తెలియక మానదు. అంతవరకు నూతన ప్రవర్తకులకు సన్యాసులు ఎట్టి కార్యము చేయుటలో సహనము వహించి ప్రయత్నించవలేను. మనుస్మృతిలో చెప్పినట్లు అంటే ఇక్కడ దివ్య జ్ఞాన సమాజంలో పరమ గురువులు స్థాపించడంలో కూడా ఆ ఏకత్వానుభూతి కోసమే అందరూ కూడా అంటే అలాగా ఆ జ్ఞానం అందరూ పొందే వరకు కూడా ఆ ఏకత్వానుభూతి అలాగా గురువులు చెప్తూనే ఉంటారు, ఉద్భవిస్తూనే ఉంటారు. సమ్మానాద్ బ్రాహ్మణో నిత్య ఉద్విజేత విషాదివా అమృతస్యేవ చాకాంక్షే దవమానస్య సర్వదా. బ్రహ్మనిష్ఠుడైన వాడు ఇతరులచే సమ్మాన సత్కార పూజాది గౌరవ కార్యములలో విషము వలె యావగించుకొని బుద్ధి కలిగి ఉండవలేదు. అంటే యావగించుకునే బుద్ధి. అవమాన నిందా దూషణాది కార్యములలో అమృతం వలె ప్రేమించెడు గుణము కలిగి వర్తించవలేదు. అంటే తనకి ఎక్కువగా సన్మానం సత్కారం అది చాలా దాన్ని విషంలా చూడమన్నారు. అవమానం నింద దీన్ని అమృతంలా చూడమంటున్నాను. అంటే కలిగి వర్తించవలేను. సమ్మానము చే తన యొక్క పుణ్యక్షయమును, అవమానము చే పుణ్యవృద్ధియు కలుగుచుండును. మరియు అసమ్మానాత్ తపోవృద్ధి సమ్మానాత్ తపస క్షయ అర్చిత పూజితో విప్రో దుగ్ధా గౌరివ సీదతి. చూసారా, మనమేమో అవమానాలకి కుంగిపోతున్నాం, సన్మానాలకి పొంగిపోతున్నాం. అక్కడ ఏం చెప్తున్నారు, సన్మానాలే విషం, మన యొక్క శక్తి క్షీణిస్తాం. అవమానాల వల్ల అది వృద్ధి అవుతుంది, పుణ్యం వృద్ధి అయిపోతుంది. సమ్మాన సత్కార పూజాదులచే తపస్సు క్షయించుననియు అట్టి వానికి లోబడక ఇతరులు చే అవమానాది కార్యములను సంతోషపడువాని తపస్సు శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి ఎగునని సమ్మాన సత్కారాది పూజలకు వసపడిన వారి తపస్సు కృష్ణపక్ష చంద్రుని వలె క్షయమునందుననియు శాస్త్రములు చెప్పునప్పుడు జనులారా మీరేల సత్యధర్మ సత్కర్మానుష్ఠానాదులు లోకమునకు బోధించుటలో సంశయపడవలేను. మరియు జనుల హృదయములో గల
అట్టి కళంకము తొలగించుటయు వారిని పవిత్రులుగా చేయుటయు సాధువుల యొక్క ముఖ్య ధర్మమై ఉన్నది. చాలా మంది ఇలాంటి బోధ చేస్తే నచ్చదు, కానీ చెయ్యవలసిన అవసరం ఉంది. వాళ్ళకి నచ్చినా వాళ్ళు తిరస్కరించినా, అంటే అది అర్థం ఏంటంటే అవమానించినా సత్యం మాత్రం మనం అది ఎప్పుడూ కూడా దాన్ని వదిలేయకూడదు. నైమిసారణ్యములో సౌనకాది మహర్షులు చేసిన యజ్ఞమునకు లోకములో గల మహాత్ములను భక్తులను జిజ్ఞాసులుగా అనేక జనులను వచ్చి ఉండిరి. ఈ విషయమై పద్మపురాణమున గల విషయము ఈ క్రింద వివరించబడుచున్నది. మనమును అట్టి యజ్ఞము యొక్క అంశమునే ప్రారంభించుచున్నాము. మన శక్తి కొలది మనము చేసిన చాలును. ఏనుగు భుజింపదగిన ఆహారము చీమకు పని లేదు గదా. కడుపు నిండినా సౌఖ్యం గజ పిపీలికులకు ఒకే విధముగానే ఉంటుంది. సౌఖ్యం అంటే కడుపు నిండిన సౌఖ్యం గజానికి చీమకి ఒకలాగే ఉంటుంది. శ్రీరాములు సేతుబంధనమున ఉడత చేసిన అపార భక్తికి సంతుష్టాంతఃకరణులై శ్రీరామచంద్రుడు దివ్యహస్తముచే తడివినప్పుడు ఏర్పడిన వట ఉడతపై కనబడు 3 రేఖలని పెద్దలు చెప్పుచుందురు. అంటే ఉడత చేసిన సహాయానికి కూడా ఆయన ఆనందించి ఉడతని అలాగా తడిమేడు, అంటే తన చేతితో స్పర్శించాడు అని. అది యజ్ఞములలో శ్రేష్టమైనదని శ్రీకృష్ణ పరమాత్ములు గీతలో ఉపదేశించి ఉన్నారు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని గీతావచనం గలదు కదా. గీత 4వ అధ్యాయములో 14 విధముల యజ్ఞములు చెప్పబడి ఉన్నవి. కనుక మన ప్రార్థనయు పారాయణము కూడా యజ్ఞములో చేరినవే. అది శక్తి కొలది, అనగా 1 రోజు గాని 2 రోజులు గాని ఎక్కువ కాలము గాని చేయుటలోను విరోధము లేదు. నైమిసారణ్యములో మహర్షులు చేసిన యజ్ఞమును గురించిన భాగం వినుడు. ఆరబ్ధం నైమిసారణ్యే సత్రం 12 వార్షికం ఆజంగు రఖిలా సత్ర మునయో బ్రహ్మవాదినః అసితో దేవలశ్చైవ సుమంత్ పైల ఏవ చ సుమతిత్వామ దేవశ్చ చాబాలి కాశ్యపో భృగుః పర్వతః సరభంగశ్చ సుతీక్ష్ణోగస్త్య ఏవ చ అసస్తంభోధమాండవ్య సత్య కాత్యాయనస్తథా రథీతరో గిరాశ్చైవ కపిలో రైభ్య ఏవ చ ముద్గలో గౌతమశ్చైవ కణ్వః కాణోత్రిరేవ చ ధూమ్రో హరీతకః శంకుః పృథుర్మంకుశ్చ సంకృతిః కౌండిన్యో విభ్రువశ్చైవ కాణాదో గర్గ ఏవ చ కౌశికో గాలవో బభ్రుర్వ్యాసः శక్తిః పరాశరः శనిద్విభాండకः సంపంకో బుధో బోధాయనో వసుః జమదగ్ని భరద్వాజో ధూమపో భార్గవస్తథా శౌనకో నారదశ్చైవ శతానందः శతాతపః విష్ణురుద్ధో విశాలాక్షో జరత్కారూప మహామునిః స్పక్వపాసధరః పారః పాంగః పండితోత్తమః మహాకాయో మహాగ్రీవో మహాబాహుర్మహోదరః ఉద్దాలకోసో మహాసేన ఆర్త అమలక ప్రియః ఏకపాదో ద్విపాదశ్చ ఊర్ధ్వబాహుర్జలాసనః ఉగ్రశీలో మహాశీలః విషంగో విత్పటుః కౌండి శాండిల్యః కరుణః కాలః కైవల్యశ్చ కళాధరః కల్పాంతః కంకణః కండుః కంఠః కాలాగ్నిరుద్రకः శ్వేతబాహుర్మహాప్రాజ్ఞः శ్వేతాస్వతరసంజ్ఞికः ఏతైః శిష్యైః ప్రశిష్యైశ్చ బ్రాహ్మిష్ఠా వేదపారగాః లోకానుగ్రహకర్తారః పరోపకృతిశాలినః పరప్రియరతా నిత్యం జపయజ్ఞః పరాయణాః ఆగత్య నైమిసారణ్యమశేష గుణసంయుతం
కర్తుమారేభిరే సత్రం గోమతీ తీరవాసిన. ముందొకప్పుడు నైమిసారణ్యంలోను సౌనకాది మహామునులు 12 సంవత్సరములు పూర్తి అగునదైన ఒక యాగమును చేయనారంభించారు. అప్పుడు ఆ యజ్ఞమునకు సమస్త దేశములందుండు వేదవేత్తల ఋషులందరూ వచ్చిరి. ఆ వచ్చిన వారిలో బ్రహ్మ తేజస్వరూపులకు వేదములు కడవరకు చదివిన వారు, లోకుల కోరికలను ఫలింప చేయుటకు కర్తలను, పరోపకారము చేయువారు, ఎల్లప్పుడూ పరులకు ప్రియము చేయుటయందు ఆసక్తి గలవారు, జపము చేయుటయందును యాగము చేయుటయందును ఆసక్తి గలవారు అయిన అసితుడు, దేవలుడు, సుమంతుడు, పైలుడు, సుమతి, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, భృగువు, పర్వతుడు, శరభంగుడు, సుతీక్షణుడు, అగస్త్యుడు, ఆపస్తంభుడు, మాండవ్యుడు, సత్యుడు, కాత్యాయనుడు, రథీతరుడు, అంగీరసుడు, కపిలుడు, రైభ్యుడు, ముర్గలుడు, గౌతముడు, కణ్వుడు, కాణుడు, అత్రియుడు, ధూమ్రుడు, హరితకుడును, శంకుడును, పృథువును, ముకువును, మంకువును, సంకృతీయుడు, కౌండిల్యుడు, విద్రుపుడు, కాణాదుడు, గల్గుడును, గర్గుడు, కౌశికుడు, గాలవుడు, బభ్రువు, వ్యాసుడు, శక్తి మహామునియును, పరాశరుడు, శని మహారుషియును, విభాండకుడు, పంకుడు, బుధ మహాముని, బోధాయనుడు, వసువు, జమదగ్ని, భరద్వాజుడు, ధూమ పుత్రుడు, భార్గవుడు, శౌనకుడు, నారదుడు, శతానందుడు, సూతపుడు, విష్ణురుద్ధుడు, విశాలాక్షుడు, మహాముని అగు జరత్కారుడు, పక్కుడు, పాకధరుడు, పారుడులు, పొంగుండులు, మహాకాయుడు, మహాగ్రీవుడు, మహాబాహుడు, మహోదరుడు, ఉద్దాలకుడు, మహాసేనుడు, ఆర్తుడు, అమలక ప్రియుడు, ఏకపాదుడు, ద్విపాదుడు, ఊర్ధబాహుడు, పరాశనుడు, ఉగ్రశీలుడు, మహాశీలుడు, పిసంగుడు, విదుడు, వటువు, కౌండిల్యుడు, కరణుడు, కాలుడు, కైవల్యుడు, కళాధరుడు, కల్పాంతుడు, కంకణుడు, కండుపుడు, కంఠుండు, కాలాగ్ని రుద్రుడు, మిగుల బుద్ధిమంతుడగు శ్వేతబాహుడు, శ్వేతాస్వతరుడు అనే ముఖ్యులకు మహర్షులందరూ వారి వారి శిష్యులతోడను బయలువెడలి వచ్చి సమస్త సుగుణములతో కూడుకున్నటువంటి నైమిసారణ్యములో గోమతి అనే పేరు గల ఏటిగట్టున యజ్ఞశాలను కట్టుకుని యాగమును చేయుటకు మొదలుపెట్టివి. ఇంతమంది మహర్షులు వచ్చారట. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా మానవాళి శ్రేయస్సుకై పాటుపడిన వాళ్లే. పరమశివుండు మహర్షులకు ఆత్మజ్ఞానం బోధించిన తర్వాత ఈ క్రింది శ్లోకమును దహరించింది. ఇది శ్రీ స్కాంద పురాణములో సూత సంహితమందు జ్ఞానయోగమనుడు సమాధి విషయమును తెలుపెడు వింశాధ్యాయమున కలదు. ఆనందాక్లిన్న సర్వాంగ ఆత్మానంద వశోభవత్ భవంతోపి మహాత్మానో మత్తః ప్రాప్తాత్మ వేదనాః అభవస్కృతకృత్యాశ్చ మా శంకిధ్వం కదాచన స్థాపయధ్వమిమం మార్గం ప్రయత్నేనాపి హే ద్విజాః స్థాపిత వైదికే మార్గే సుస్థితం భవేత్. ఈశ్వరుడు బోధించిన వేదాంతామృతమును పానము చేసిన ఋషులు ఆనందము చే గగుర్పాటు కలిగిన శరీరము గలవారై అందరూ ఆనంద పరవశులైరి. అట్టి మహర్షులను చూచిన ఈశ్వరుడు మహాత్ములారా, మీరందరూ నాచే గ్రహించబడిన ఆత్మజ్ఞానము గలవారలైతి. మీరు కృతకృత్యులైరి. ఇంకా ఎప్పటికీ సంశయింపకుడు. ఓ పరబ్రహ్మ,
ఓ బ్రహ్మనిష్ఠులారా, ప్రయత్నపూర్వకముగా ఇట్టి బ్రహ్మనిష్టా మార్గమును ప్రపంచములో స్థాపించితిరేని లోకము శభము నొందగలుగును. యో హి స్థాపయితుం శక్తో న కుర్యాన్మోహితో నరః తస్య హంతా స పాపీ స్యాదితి వేదాంత నిశ్చయః. ఎవడు ఇట్టి పవిత్ర దైవ మార్గాన్ని ప్రపంచంలో స్థాపించుటకును, బోధించుటకును, స్థాపనలు చేయుటకును శక్తి కలిగిన వాడై కారణాంతరములకు అట్టి కార్యములు చేయకుండునో వాడు ఆ దైవ మార్గమును నశింపచేసిన వాడే. చూసారా? అవును, అంతేగాక పాపి అని కూడా గ్రహించవలేను. ఇది వేదాంతం యొక్క నిశ్చయం. అంటే పవిత్రమైన దైవ మార్గాన్ని ప్రపంచంలో స్థాపించడానికి, బోధించడానికి, స్థాపన చేయటానికి శక్తి కలిగిన వాడై కారణాంతరములచే అట్టి కార్యం చేయకుండునో అతను ఎలాంటి వాడంటే అతను నశించిపోతాడు, పాపి అని చెప్తున్నారు. అంటే ఇలాగ మనం జీవితాంతం మనకు తెలుసున్న జ్ఞానాన్ని అందిస్తూనే ఉండాలి. అది తెలిసి ఎవరు చెప్తారులే అని అలా ఉన్నవాడు పాపి అని చెప్తున్నాడు. యస్థాపయతు ముద్యుక్త శ్రద్ధయై వాక్షమోపి సన్ సర్వపాప వినిర్ముక్త సాక్షాత్ జ్ఞానమవాప్నుయాత్. ఎవడు ఇట్టి దైవ మార్గాన్ని ప్రపంచంలో స్థాపించడానికి, బోధించడానికి శ్రద్ధ గలవాడై ఉండునో అట్టివాడు సమస్త పాపముల నుండి విముక్తుడై సాక్షాత్ జ్ఞానముగు బ్రహ్మత్వం పొందును. ఇట్లు ఈశ్వరుడు ఋషులకు బోధించి ఉండగా వారి వారి శక్తి కొలిది దైవ మార్గమును మంచి నిష్ఠ గలవారై జనులకు బోధించుట ఈశ్వరాజ్ఞయై ఉన్నది. శ్రీ భగవద్గీతలోనూ ఈ రహస్యం శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించి ఉన్నాడు. అంటే ఆ ఏకత్వాన్ని బోధించి